గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు ఎటుపోతోంది, ఏం జరుగుతోంది, క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఈరోజు దీని గురించి మాట్లాడటానుకున్నారు. సార్ ప్లీజ్. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ముందుగా ఈ సీన్ గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. పంజాగుట్ట పిఎస్లో ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఆయనకి, ఎవరైనా మనం రోడ్ల మీద నైట్ టైం తాగిపోతున్నాడు అలాంటి వాళ్ళకి చేస్తారు బళ్ళు అవి, కానీ ఒక అడ్వకేట్ని ఫస్ట్ టైం నేను కూడా చూడటం. ఎలా చూస్తారు దీన్ని ఒక అడ్వకేట్గా? జనరల్గా మంగ్లీ వివాదం వెళ్దాం, కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. ఇందులో భాగంగానే సోదరుడు సుబ్బు కొలిగ్ అడ్వకేట్ డీల్ చేస్తున్నాడు. బాధితులందరూ కూడా ఈయన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అందులో భాగంగానే స్టేషన్కి ఫోన్ వచ్చింది, రమ్మని చెప్పనంటే వెళ్ళటం జరిగింది అని చెప్పి అతను చెప్తున్నాడు వీడియోలో. అందులో భాగంగా స్టేషన్లో అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనమాట, వెళ్తే ఒక మిషన్ తీసుకుని వచ్చి, బ్రీత్ అనలైజర్ మిషన్ తీసుకుని వచ్చి అతనికి డ్రంక్ అండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ టైం అంటే మేము ఎన్నో కేసుల మీద రెగ్యులర్గా ఎంతో అనాలిసిస్ ఇస్తూ ఉంటాము, టైం టు టైం రియాక్ట్ అవుతూ ఉంటాము, వాట్ ఈజ్ లా అని చెప్పని. ఫస్ట్ టైం మేము చూసాము. ఈయన ఆల్రెడీ అడగడం జరిగింది, నేనేమైనా డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నా అంటే కనుక నీకు తెలియదేమో, నాకు తెలుసు, చేస్తాను అని చెప్పన్నారు. పంజాగుట్ట సిఐ రాజ్యాంగానికి అతీతుడిగా ఉన్నాడు. పంజాగుట్ట సిఐ అంటే మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి అతీతంగా వెళ్ళి అతను స్వయంగా ఒక పుస్తకాన్ని రెడీ చేసుకున్నాడు. సో దాని ప్రకారము, ఆ రాజ్యాంగం ప్రకారము అతను ఇది కండక్ట్ చేస్తున్నాడు. నాకు రూల్ ప్రొసీజర్ తెలుసు అన్నాడు. ఏం తెలుసు అంటే, యూనిఫామ్ మీద పడితే ఏదైనా మాట్లాడతావా, ఏదైనా చేస్తావా? తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్ 1964 రూల్ నెంబర్ 26 ఏం చెప్తుంది? ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వర్తించేటప్పుడు తాగి ఉండటం కానీ, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండటం కానీ నేరము అని చెప్పని ఆ సర్వీస్ రూల్స్ చెప్తుంది. రూల్ ప్రొసీజర్ లేదుగా, నేను రూల్ ప్రొసీజర్ చెప్తున్నాగా, మరి నువ్వు చెక్ చేసుకున్నావా? నీ బ్లడ్ చెక్ చేద్దాం. నువ్వు మా అడ్వకేట్ని చెక్ చేసినావు కదా, ఇప్పుడు నీ బ్లడ్, నీ యూరిన్ని చెక్ చేద్దాం. అసలు రైట్ ఉంది కదా, ఎవ్రీవన్ హ్యాస్ టు క్వశ్చన్ కదా. సో మేము ఏమంటున్నాము, నువ్వు డ్రగ్ తీసుకున్నావేమో, నీ యూరిన్ని నువ్వు మందు తాగి ఉన్నావేమో, నువ్వు ఇవి నేను చెక్ చేస్తా అంటే నువ్వు యూనిఫామ్ ఉంటే కనుక నువ్వు అతీతుడువా? చట్టానికి లోబడి లేదా? ఈరోజు ఒక న్యాయవాది వెళ్తే మీరు డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారు. నేనేమంటున్నా అంటే, అదే పోలీస్ స్టేషన్కి మంగ్లీ గారు వెళ్ళటం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మంగ్లీ గారికి మీరు నిర్వహించారా మరి డ్రగ్ టెస్ట్? లేదు. డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారా? ఈక్వాలిటీ బిఫోర్ లా కదండి. నువ్వెవడివి నీకు నిర్వహించి నాకు నిర్వహించకుండా ఉండడానికి? అంటే ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తా. మంగ్లీ గారు అంతకుముందు ఫామ్ హౌస్లో ఏదో పార్టీ జరిగితే అక్కడ అయ్యో డ్రగ్స్ ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, గాంజాయి ఉన్నాయి అని చెప్పని అన్నారు. అవును. బట్ ఐ డోంట్ నో, నాకు తెలియదు అది. ఇదే పోలీస్ డిపార్ట్మెంటు మీడియాని తీసుకుపోయి చెప్పింది. నేనేమంటున్నానంటే కనుక, ఆవిడ తీసుకున్నారని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు ఇతనికి డ్రగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు ఆమెకి డ్రగ్ టెస్ట్ నిర్వహించారా? లేదుగా. మరి నిర్వహించాలి కదా. అర్థం ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, నాట్ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ టెస్ట్ అంతే. ఎందుకంటే ఇతను అదే అడుగుతారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కనుక మోటార్ వెహికల్ యాక్ట్లో 185లో క్లియర్గా పొందుపర్చుంది. అంటే మందు తాగి వెళ్ళకూడదు, 100 ml దాంట్లో బ్లడ్లో 30 mg కంటే ఎక్కువగా ఉంటే కనుక అది అతను ఆ బండి నడపడానికి అనర్హుడు అని చెప్పని క్లియర్గా చెప్తుంది. సో కాబట్టి చాలా నెసరీ ఇదంతా ఉంది. సో ఇక్కడ ఏంటంటే కనుక, నడుచుకుంటా వస్తున్న వ్యక్తిని మార్నింగ్ టైంలో స్టేషన్ లోపల మాట్లాడి కిందకు వచ్చిన తర్వాత మిషన్ పెట్టి చెక్ చేస్తారు. ఓకే. నేనేమంటున్నా అంటే కనుక, ఈయన అడ్వకేట్ గారి బిహేవియర్, ఆయన అరవటం, కొద్దిగా పెద్దగా కేకలు వేయటం, అక్కడ ఆయన బిహేవియర్ ఈయన తాగొచ్చాడా అని పోలీసుకి అనిపించిందేమో. మంగ్లీ గారు నడుచుకుంటూ వచ్చిన విధానం, మంగ్లీ గారు సాఫ్ట్గా మాట్లాడిన విధానం, ఆమె ఆడ మనిషి కాబట్టి ఆ అనుమానం రాకపోయి ఉండొచ్చేమో. రాదు అని నేను అంటున్నాను. ఎస్, ఐఎమ్ యూ. మీరు చెప్పేది నేను అంటున్నాను. మంగ్లీ గారు వస్తే రాదు అని అంటున్నాను. ఎందుకు అంటే కనుక సెలబ్రిటీ ఫేవర్ కాబట్టి అని అంటున్నాను. నేననేది అదే కదా, మొత్తుకునేది. ఎవరికి చేయాలి టెస్టులు? ఇస్ ద రూల్ ఆఫ్ లా. మరి ఈ మీ ఫ్యాక్ట్ అంటున్నారు కదా, దీన్ని ప్రూవ్ చేయడానికి అడ్వకేట్ సుంకర నరేష్ ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు చాలా స్వేచ్ఛగా మీ అడ్వకేట్కి డ్రంక్ టెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో అటు కూడా చెక్ చేయాలని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి మీ కార్యాచరణ? ఏంటి కార్యాచరణ? మీడియాకి పరిమితం అయిపోయి ఈ ఉపన్యాసాలు ఇవ్వటం వరకే పరిమితం అవుతుందా? ఏంటి, ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ, మంచి క్వశ్చన్ బ్రదర్. మీడియాకి వరకు పరిమితం అయ్యేటోడు కాదు సుంకర నరేష్. సుంకర నరేష్కు ఒక పేరు ఉంది,
మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ ఫర్ వర్డ్స్ అని చెప్పని. మాటలు చెప్పేటోడు కాదు, చేసి చూపించేటోడు అని చెప్పని. సో ఆల్రెడీ ఆ విధంగా కండక్ట్ చేయాలి అని చెప్పని సదరు అధికారులకు కంప్లైంట్ ఇచ్చాము. మనకు తెలిసిన విషయమే. ఇంకొక రూల్ కూడా ఉంది, నో పర్సన్ షుడ్ బి జడ్జ్ హీస్ ఇన్ హోస్ కాజ్ అని చెప్పని ఒక ఫార్ములా ఉంటుంది. అంటే మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీ కేసుని మీరు విచారించుకొని నేను నిర్దోషిని, నేను సాంప్రదాయని, సుప్పిని అనడానికి ఉండదు. దట్ ఈస్ ద లా. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో నా దగ్గర అధికారం లేదు. మొదటగా నేను ఒక సామాన్యుడిని, దాని తర్వాత ఒక అడ్వకేట్ని. నేను పని చేపియాలి అంటే కనుక ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ తోటి, ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ తోటి నాకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే కనుక జ్యుడిషియరీ. సో ఈరోజు మీరు ఇంత అడవాడు చేసే మీరు ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత నేను వెళ్ళి కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసుకొస్తే మీరు వస్తారా? మీరు రారు. ఎందుకంటే దాంట్లో అంత స్పైస్ ఉండదు. న్యూస్లో స్పైస్ అయిపోయింది కదా. అందుగురించి ఇప్పుడు స్పైస్ ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా, అప్పుడు పని చేస్తా. ఓకే, ఐ హోప్ మీరు పని చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ ఫలాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా మీతో మళ్ళీ మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం. మీరు ఎట్లా పోరాటం చేశారు, వీళ్ళకి టెస్ట్ చేసే విధంగా ఎంతవరకు మీరు కార్యక్రమం చేస్తారో వాటి కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు సార్, ఇంకా వాళ్ళకి న్యాయం జరగదా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ గత 10 రోజుల నుంచి ఈరోజు నేను కింద నుంచి వచ్చాను, నేను మీ బిడ్డని, మీ మీడియానే నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చింది, బాధితులు చూస్తే నాకు బాధేస్తుంది, దీంట్లో నాకు ఏం సంబంధం లేదు, మా తమ్ముడు ఇన్నోసెంట్ అని చెప్పి ఈ మాటలన్నీ చెప్తున్న మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో బాధితులందరూ క్లియర్గా చెప్పడం జరుగుతుంది, కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నా అంటే సదరు పోలీస్ అధికారులు ఇంత జరుగుతున్నప్పుడు అది 100 కోట్ల స్కామా, 150 కోట్ల స్కామా, అసలు స్కామా లేదనుకుందాం. స్కామ్ లేకపోతే బాధితులు ఎందుకు వస్తారు అని అనుకుందామండి. ఓకే, లెటర్స్ అజ్యూమ్ కొద్దిసేపటికి. ఇది చాల్చాల్సిన బాధ్యత ఎవరిది? డిపార్ట్మెంట్ది, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే పోలీసు వాళ్ళది. ఇప్పుడు వరకు ఏం చేశారు? ఆమె ఇప్పుడు వరకు 2-3 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళింది, సిపి గారిని కలిసింది, డీజీపీ గారిని కలిసింది. వాళ్ళు క్లియర్గా ఆమె పేరు చెప్పి వాళ్ళ తమ్ముడి పేరు చెప్పి, ఆ మధు అనే వ్యక్తి పేరు చెప్పి, ఇంకొక రమాకాంత్ రెడ్డి సంథింగ్ అతను రమావత్ మధు, బాలాజీ నాయక్ వీళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రాథమిక ఇదేంటండి అంటే ఎక్కడో ఉన్న విదేశాల్లో ఉన్నటువంటి అన్వేష్ గాడి మీద ఉన్న ఇంట్రెస్టు ఇక్కడ మన రాష్ట్రంలో మన సిటీలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే బాధితులందరూ రోడ్డు మీదకి ఎక్కుతూ ఉంటే ఇప్పుడు వరకు ఒక నోటీస్ పంపించారండి వాళ్ళందరికీ ఎవరికైనా? 94 BNSS ప్రకారం కానీ 179 BNSS ప్రకారం కానీ పంపించారా? ఎవరైనా అరెస్ట్ చేశారా? ఆ విధంగా చర్యలు ఎందుకు చెప్పట్లేదు? ఇది కాదా సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం ఉందని చెప్పి చెప్పడానికి? అంటే ఇంకెన్ని స్టూడియోలు తిరగాలండి బాధితులు? ఎన్ని గుమ్మాలు ఎక్కాలి, ఎన్ని గుమ్మాలు దిగాలి? ఇప్పుడు మంగ్లీ గారు చెప్తా ఉన్నారు, అసలు నా పేరు వాడుకున్నారు, నేను ఎక్కడ నా ప్రమేయం లేదు, బాధితులు నేను కలిసినట్టు కానీ బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎప్పుడు కూడా అసలు ఒక్క రికార్డు కూడా లేదు, కానీ నా పేరు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు, నాకేంటి సంబంధం? సుబ్బారావు అనే వ్యక్తి నన్ను కేవలం హెరాస్ చేయడానికే, అతనేదో బిగ్ బాస్లో వెళ్ళటానికి, అతనేదో ఫేమ్ రావడం కోసం సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నాడు, నా పేరు ప్రతిష్ట మొత్తం ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడినంత బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది, అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంటా ఉంది. ఇప్పుడు నేను మీ మీద ఒక ఆరోపణ చేస్తానండి, మీరు మీడియాలో జాబ్లు ఇప్పించారని చెప్పని 100 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ. వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, నేను మీ మీద యుద్ధం మొదలెడతాను, సుంక నరేష్ మంచోడని చెప్పంటారా మీరు? అనం కదా, అనరుగా? అదే నా మీద ఎలిగేషన్ వచ్చింది, మీరు యుద్ధం చేస్తున్నారు, నేనేమంటాను? నేను మంచోడనే అంటా, మీరు చెడ్డోడు అంటారు. క్వైట్ కామన్ కదండి, జనరల్గా జరిగేది ఇదే కదా. ఇవన్నీ ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా తేల్చాల్సిన పాత్ర ఎవరిది? ఎక్కడో ఐబొమ్మ రవి ఎక్కడో బయట ఐలాండ్లో కూర్చుని సినిమాలు అప్లోడ్ చేశాడు అంటే ఇక్కడ తీసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, వారానికి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో సమస్య చేశారు కదా ఇదే సిపి గారు. మరి బాధితులతో ఇంతమంది వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని పోలీస్ స్టేషన్ ముందు ఇంత పెద్ద తమాషా జరుగుతున్నప్పుడు మొత్తం ఎంటైర్ స్టేట్లో ఇదే ప్రధానమైన న్యూస్ కింద ప్రతి ఒక్క ఛానల్ దీన్ని చూపిస్తున్నప్పుడు ఏం చేయాలండి? బాధితులను పిలిపించుకుని మాట్లాడాల్సిన అవసరం, ఆవశ్యకత డిపార్ట్మెంట్ మీద ఉందా లేదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది కదా. పోలీసు వాళ్ళకి ఎటువంటి పవర్స్ ఉన్నాయి 173 BNSలో? సుమోటో కాగ్నిజెన్స్
ఈరోజు మీరు ఇక్కడికి వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర సమ్ XYZ దగ్గర ఆపి ఓదమంటారు. సరే మీరు ఊదుతారు. పక్కన ఉన్న వ్యక్తి నాకు వెహికల్ అంటాడు, నేను ఇయ్యను, నేను పెట్టుకుంటా అంటాడు. పెట్టుకునే అధికారం వాళ్ళకి లేదు, హైకోర్టు ఇచ్చింది. మీరు అడిగితే ఏమంటారు తెలుసా, నా విధులకు ఆటంకం పరిచాడు అని చెప్పని అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ కంప్లైంట్ రాసి ఇస్తే FIR చేస్తారు. ఏమ్రా గొంతులు ఇస్తుందారా, చూపిస్తాం రా అని చెప్పని. మరి ఆ విధంగా లెటర్స్ దీంట్లో కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని అనుకుందాం, ఇచ్చారు అనుకుందాం. సుమోటో కాగ్నిజెన్స్ మీకు ఉంది కదా అథారిటీ. మీ పోలీస్ స్టేషన్ ముందు ఇంత పెద్ద తమాషా జరుగుతున్నప్పుడు, ఇంతమంది 150 కోట్లు 3 కోట్లు అని చెప్పి ఫోన్పే, జీపే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నప్పుడు పర్పస్ ఏంటి? అంటే వాళ్ళకి ఇంకా పనులు లేవా? వాళ్ళకి పనులు లేవా అండి? ఎక్కడో హయత్ నగర్లో ఎవరో మనీ సర్క్యులేషన్ కింద ఏదో ఫార్చునర్ పెట్టాము అది ఇది అని చెప్పని అంటా ఉంటే, ఎవరో ఒక ఆవిడ సెలబ్రిటీ వచ్చి పేరు మెన్షన్ ఎందుకు లేదు, ఆమెకు సంబంధం లేదు కూడా చెప్పట్లేదని చెప్తా ఇస్తే పోయి 2 జీపులు వేసుకెళ్ళి వాళ్ళు పట్టుకుని వస్తారు. వీడికి నిందితులుగా పిలువబడుతున్న వ్యక్తులు స్టేషన్లకు వచ్చి ఐరన్ షర్ట్లు వేసుకుని మరీ వచ్చి వెళ్ళిపోతున్నారు. హ్యాంగర్ కొన్న షర్ట్ కాదు, కబ్బోర్డ్ల షర్ట్లు వేసుకుని మరి వచ్చి మరిపోతున్నారు. మరి ఏం చేస్తున్నారు సార్ తమరు? అంటే సెలబ్రిటీలు తప్పు చేసిన, సెలబ్రిటీల వైపు నేరం ఉన్న రుజువైనా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందా? వాళ్ళ శిక్ష నుంచి తప్పించేస్తారా? అదేనా మీరు చెప్పదలుచుకుంది? అంతకుముందు గవర్నమెంట్లో 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ వాడారు అని చెప్పని ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని వేసి వాళ్ళని పదే పిలిచి వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసుకున్నారు అని చెప్పిన తర్వాత లాస్ట్ కోర్టుకు వచ్చేటప్పటికి ఏం చేశారండి? తూచ్ అవన్నీ అబద్ధం అని చెప్పని ఛార్జ్ షీట్ వేశారు. ఇది సరిపోదా? ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలా? చెప్పండి ఇంకోటి ఎగ్జాంపుల్. సో ఇవి ఫామ్ హౌస్లో వాటిలో డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మంగ్లీ గారి కేసు మనం తీసుకుందాం. అంతకుముందు ఫామ్ హౌస్లో దొరికిందని చెప్పని ఇనిషియల్గా ఏం చెప్పారండి పోలీసులు? గంజాయి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పని అన్నారు. ఏమైందండి కేసు? అది ఫాలోఅప్ చేశారా మీరు? అసలు దాని అప్డేట్ ఏంటో తెలీదు. ఎందుకని? సిన్సియర్గా పట్టుకున్నారు కదండి, మీరే కదా చెప్పింది, విజువల్స్ రిలీజ్ చేశారు కదా, ఎందుకని? ఏమైందంటారు? అంటే ఇక్కడ ఒక డౌట్ అండి. పంజాగుట్ట పోలీసులు వాళ్ళు చేయలేకపోతున్నారా, లేకపోతే పైనుంచి ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నారా? 100% ఈ రోజు అంటే పోలీసులది తప్ప, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని ఇప్పుడు ప్రతిదానికి కూడా రాజకీయ నాయకుల్ని బదలాం చేయడం తప్పండి. ఆ మంత్రి ఉన్నాడు, ఆ మంత్రికి వాళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పని అది తప్పది. ఎందుకంటే వాళ్ళ సీట్లు కాపాడడానికి వాళ్ళకే టైం లేదు. ఈ పంచాయతీలను వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారండి? అడ్వకేట్ సుబ్బు ఒక డైలాగ్ వేసాడు మొన్న. ఏది ఈ కేసులో ఒక కేంద్ర మంత్రి పేరు వస్తూ ఉంది, ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా వాళ్ళ ప్రస్తావన వస్తుంది. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా వస్తుంది కాబట్టి బాధితులకు ఏమైనా న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి ఒక ఆందోళన ఉందని చెప్పి అన్నాడు. ఎగ్జాక్ట్లీ అన్నారు. అంటే ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారని చెప్పని అన్నారు. కేంద్ర మంత్రి నుంచి అదేవిధంగా ఎమ్మెల్యే కొడుకుతో ఫోన్ చేయించారు, మిగిలిన వాళ్ళతో కూడా ఫోన్ చేయించి బెదిరించడానికి ప్రయత్నించారని చెప్పని అన్నారు. నేనేమంటున్నాను అని అంటే కనుక ఈరోజు అంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను అనేది అది ఏంటి అంటే కనుక కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడానికి ఆయన చెప్పింది. నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి అని అంటే కనుక కంప్లైంట్స్ ఇచ్చారు, బాధితులు వెళ్ళారు, కలిశారు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందా జరగదా అనేది ఓ ప్రధానమైన కన్సిడరేషన్. కేసు పెట్టడానికి వెళ్ళే టైంలోనే కొంచెం ఒత్తిడి పనిచేసినప్పుడు ఆ ప్రాసెస్లో ఎందుకు ఉండదు అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక సామాన్యులు అనుకోండి, మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ అది నీరు గారిపోతుంది. ఒక అడ్వకేట్ ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఆ ప్రాసెస్లో ఎక్కడ డివేట్ అయినా కూడా దానికి ప్రత్యామ్నాయం ఏముంటుందో తెలుసు కదా. ఇప్పుడు సామాన్యుడిగా అంటే కనుక చట్టం తెలియకపోవచ్చు, ఒక అడ్వకేట్గా ఉండేది కనుక అతనికైతే తెలుస్తుంది కదండి ఎస్ ఎలా వెళ్తుంది ఏంటి వెళ్తుంది అని చెప్పని. ఓకే. సో నేను ఏమంటానంటే సెలబ్రిటీలు వచ్చి కేసు పెట్టినప్పుడు మినిస్టర్లకు ఫోన్ చేస్తారా, సార్ ఈ సెలబ్రిటీ వచ్చింది, బిగ్ బాస్ కంటెస్టెంట్ వచ్చింది, కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ చేసేయమంటారా అని చెప్పని సిఐ ఫోన్ చేసి అడుగుతాడా మంత్రికి? అంత ఉండకపోవచ్చు, ఉండదు కదా. వాళ్ళు యూనిటరల్గా వాళ్ళే చేసుకుంటున్నారు కదా, ఆ డిస్క్రిషనరీ పవర్ మీదే చేస్తున్నారు కదా. అది దాని గురించి ఇది చెప్పబోతున్నాను, ఇది సైడ్ చేసిన ఎందుకంటే దాని గురించి. ఓకే. ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి సరిగా విచారణ జరగదు అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది జరగాలి అని అంటే కనుక ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేయాల్సిందే. ఈరోజు ఒక ఫోన్ ట్యాపింగ్ కేసుని ఏ విధంగా అయితే కనుక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ విధంగానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని తీసుకుని ఈ బాధితులందరూ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి తక్షణ అరెస్టులు జరగాలి. ఏం జరుగుతుందండి? 10 రోజుల నుంచి జరిగితే కూడా అరెస్ట్ లేడు. ఆడు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇస్తాడు బయటకు వచ్చి, వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదని మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి బాధితురాలు కాదు, వేరే సంబంధాలు ఉన్నాయని చెప్పని. అంటే ఏంటి? మనుషుల యొక్క మైండ్ సెట్ని పక్కదోవ పట్టించి
చేసిన తప్పుని కప్పిపుచ్చుకుందాము అని అంటే కనుక అవుతుందా అది? వాళ్ళు చూడండి, వాళ్ళు పాపం వాళ్ళు ఫైనాన్స్లో తెచ్చుకున్నారంట, బయట నుంచి తెచ్చుకున్నారంట. ఇప్పుడు ఆ పాప సొమ్ము కదండి. వాళ్ళు కూలీ నాలి చేసుకుని సొమ్ముని ఎగ్జాక్ట్లీ వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఆ కూలి పనులు చేసుకుంటూ రూపాయి కూడబెట్టి ఇక్కడ పెడితే ఏదో చిన్న ఆశ ఉంటుంది వాళ్ళకి, అరే వడ్డీలు కొంచెం బాగా వస్తాయి. మీకు ఫేమ్ ఉంది, మీరు కష్టపడి వచ్చారు, అడ్మిటెడ్ ఫ్యాక్టు, మేము కాదనము. కానీ మీ పేరు చెప్పుకొని మీ ఇన్వాల్వ్మెంట్ తెలుసు. ఇప్పుడు మీకు ఏం జరిగింది ఏంటనేది టైం టు టైం మీకు తెలుసు. ఈ విధంగా జరిగినప్పుడు మీ తమ్ముడితో తిరిగినప్పుడు మా బంజారా బిడ్డ అని చెప్పి అన్నం తింటే ఫోటోలు తీసుకున్నట్టు ఆబ్వియస్లీ నాతో కూడా ఫోటోలు తీసుకుంటారు. నాతో తిరిగినట్టు కూడా దొంగతనం చేస్తుంటాడు, దొరుకుతూ ఉంటాడు. దట్ డస్ మీన్ దట్ నేను కూడా దాంట్లో ఉన్నానని కాదు, ఒప్పుకోవాల్సిన విషయం. కానీ తెలిసినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి కదండి. ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు అప్రూవర్గా మారాడు అంటే ఏం జరిగింది తెరదానిక? ఎవరిచ్చారు మీకు అడ్వైజ్? అది అంటే మంగ్లీకి తెలిసే ఆమె నాలెడ్జ్లో ఉండే ఇదంతా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఫస్ట్ డే 1 నుంచి కూడా రమావతి మధు ఎవరో నాకు తెలియదు, బాలాజీ నాయక్ ఎవరో, అసలు ఎవరండి వాళ్ళతో నాకేం సంబంధం అండి, అసలు నేను చూడలేదు ఫస్ట్ డే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడేమో తర్వాత ఏమన్నారు మీరు చెప్పండి, సీక్వెల్గా చెప్పండి. తర్వాత ఏమన్నారు? ఫస్ట్ తెలియదు అన్నారు, తర్వాత వాళ్ళు రమావతి మధు వాళ్ళు నాకు తెలుసు కాంగ్రెస్లో దేంట్లో తిరుగుతారు, ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మా బంజారా బిడ్డలు కాబట్టి నేను ఫోటో దిగినంత మాత్రం నాకు అవుతుంది అని చెప్పి నెక్స్ట్ డే. థర్డ్ డే నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ మీద నార్సంగి పోలీస్ స్టేషన్లో, ఆ ప్రెస్ కోడ్ రిలీజ్ చేయమన్నాను కానీ చేయలేదని చెప్పని థర్డ్ డే. అసలు ఫస్ట్ వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలి కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే రోజుకు ఒక వర్షన్ చేంజ్ అవుతా ఉంది. ఇప్పుడు ఎలిగేషన్స్ నా మీద కూడా ఉన్నాయండి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టాను, చెప్పాను, పక్కన జరిపాను. పెట్టిన తర్వాత కూడా తమాషా చేశారు. నాదేం పోతుంది? రోజు స్నానం చేసేటప్పుడు ఇన్ని పోతాయి. దాంట్లో 1-2 అనుకున్నా ఎలిగేషన్స్. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నిసార్లు బయటకు వస్తున్నారంటే ఏదో ఉందనే కదా అర్థం. ఎవ్రీ టైం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా చాలామంది ఇప్పుడు సుబ్బారావు చూపించినటువంటి ఎవిడెన్స్లో ప్రధానంగా మంగ్లీ ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ కాల్ కలిపారంట. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాన్ఫరెన్స్ కాల్ కలిపినప్పుడు కార్తీక్ మాట్లాడాడు కదా, ప్రైవేట్ ఛానల్ మాట్లాడారు కదా. రమావతి మధు ఆ కాల్లో ఉన్నాడు. దాని తర్వాత సీరియస్గా హై టోన్తో మాట్లాడాడు అని చెప్పి కూడా అతను చెప్తున్నాడు. వేరే టీవీ ఛానల్లో చెప్పాడు, నేను చూశాను, విన్నాను. అంటే తెలిసి కూడా మంగ్లీ దాచింది అనేది ఇక్కడ పబ్లిక్ కూడా క్లియర్గా అర్థమైంది. ఎస్. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అడ్వకేట్ సుబ్బు అయితే నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ముందు పెట్టే నేను యుద్ధానికి దిగానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయనే కాదండి, మీకు వెనక బాధితులు అందరూ ఉన్నారు. అవును, వాళ్ళు చెప్పింది వాళ్ళని ఏదో దాగబెట్టి ఈయనేదో బయటకు వచ్చి చేస్తున్నది కాదు కదా. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదండి. మన మీడియా కూడా సంథింగ్ ఏదో ఇంటర్వ్యూలు కూడా చేసినట్టుంది ఆ బాధితులతోటి. క్లియర్ కదా. సో చూద్దాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ మీరు అన్నట్టు నత్త నడకన సాగుతుందా లేకపోతే వేగంగా జరుగుతుందా, వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? ఆ తర్వాత డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.